హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయాలలో ఒక ఘట్టం ముగిసింది, మరొక ఘట్టం ఆరంభం కాబోతుంది. అది మేమంతా సిద్ధం అన్నటువంటి పేరుతో జగన్ ప్రారంభించినటువంటి యాత్ర. సిద్ధంతో ప్రారంభమై మేమంతా సిద్ధం దాకా వెళ్ళి ఇప్పుడు ముగిసింది. ఉపకం చంద్రబాబు నాయుడు బాదుడు దగ్గర నుంచి ప్రజాగళం దగ్గర సాగుతూ ఉంటే ప్రజా పోరు యాత్రలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందరూ కలిసి ప్రస్తుతం అయితే ఎవరి యాత్రలు వాళ్ళే. అయితే దశల వారీగా రూపం మారుస్తూ వస్తున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి. మొదట ఏదైతే సిద్ధం సభలు, ఆ తర్వాత బస్సు యాత్ర, ఇప్పుడు మళ్ళీ హెలికాప్టర్ ద్వారా రోజుకి 3 సభలకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ మేమంతా సిద్ధం అన్నటువంటి పేరుతో 5 సంవత్సరాల తర్వాత జనంలోకి పూర్తి స్థాయిలో తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనమా, కనీసం ఆ పార్టీకి సంబంధించినటువంటి ఊపు తీసుకురావడానికి పనికొచ్చిందా, లేకపోతే కనీస మాత్ర ప్రయోజనాన్ని చేకూర్చిందా, లేదా విఫలమైందా? ఈ అంశాల మీద విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకి సమాధానం ఏంటి? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీధర్ అవుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అట్లాగే పూడి తిరుపతిరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వీరశంకర్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రీధర్ గారు ఏమనుకుంటున్నారు? ఏమన్నా ప్రయోజనం చేకూరింది అనుకుంటున్నారా, లేకపోతే గ్యాప్ని ఫిల్ చేశారనుకుంటున్నారా? మీ ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. నమస్కారం అండి ప్రేక్షకులకు. నమస్కారం అండి. టైగర్ గ్యాప్ ని ఫిల్ చేయాల్సిన అవసరం కానీ అలాంటి అవకాశం కానీ రాజకీయాల్లో ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీకి ఎప్పుడూ లేదండి. మేము మీ అందరికీ తెలుసు 2023 నవంబర్ నుంచే మేము మా అభ్యర్థులపై కసరత్తు చేస్తూ ఎలా వెళ్ళాలి అనే దాని మీద వెళ్ళాము. అలాగే 2 సంవత్సరాల క్రితం నుంచే మేము ప్రతి గడపకి టచ్ చేసుకుంటూ వెళ్ళాం. సో మేము ఎక్కడా కూడా ఈ గ్యాప్ ఫిల్ చేయాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకోలే. సో ఎవరి రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. సో ఇక్కడ నేను స్ట్రైట్ గా ఇంకోటి కూడా అడుగుతాను. ఇప్పుడు ఆ గ్యాప్ ఏం లేదనే, లేకపోతే ఆ గ్యాప్ క్రియేట్ చేసుకునే తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అలా వెళ్తున్నారా? సో రాజకీయాలు అన్న తర్వాత, లేకపోతే ఎలక్షన్స్ వస్తున్నాయన్న తర్వాత ఎక్కడెక్కడ అవసరం ఉంటది, ఎక్కడ ప్రచారం చేసుకోవాలి, లేకపోతే ఏం ప్రచారం చేసుకోవాలి అనే దానికి ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్టాండ్ అనేదో లేదా స్ట్రాటజీ అనేదో ఉంటది. దాని ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు, అందుట్లో సందేహం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన నాయకులు తరచూ ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అది చంద్రబాబు గారు అయితే నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వచ్చారు. అది బాదుడు కార్యక్రమం కావచ్చు, లేకపోతే ప్రజా పోరాటం అని, ఇట్లాగా ఎప్పుడూ జనంలో ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. గతంలో పాదయాత్ర పేరుతో దాదాపుగా 3 ఏళ్ళు జనంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో బటన్ నొక్కుడు కార్యక్రమాలు తప్పించి విడిగా కార్యకర్తల్లో కానీ జనంలోకి కానీ వెళ్ళలేదు. అందువలన ఇప్పుడు ఇంత భారీ కార్యక్రమం 2100 కిలోమీటర్లు పెట్టుకోవాల్సి వచ్చింది. సాయి గారు, ఇక్కడ గ్యాప్ అనేది మీరు సృష్టించుకుంటున్నారు, మీడియా సృష్టించుకుంటుంది. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అనేవాడు అతని బాధ్యతలు వదిలేసి ప్రజల్లో తిరగాల ఒకటి. రెండోది వచ్చేసి కార్యకర్తలకు కలవలేదంటే కార్యకర్తలకి కావాల్సింది ఏంటి? మా గవర్నమెంట్ మళ్ళీ రావడం కోసం మా ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడనే డైరెక్షన్ కావాలి, లేదా మేము ఎట్లా పనిచేస్తున్నాం అనే డైరెక్షన్ మాకు మా నాయకుడి నుంచి కావాలి. మా నాయకుడు మాకేం డైరెక్షన్ ఇచ్చాడు? గడపకి వెళ్ళండి అనే డైరెక్షన్ ఇచ్చారు. 2 సంవత్సరాల క్రితం ఇచ్చారు. తర్వాత ప్రజల వద్దకే మన ప్రభుత్వం అని చెప్పి మనం వెళ్ళాము. తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష మీద వెళ్ళాము. తర్వాత ఒక్కో సచివాలయానికి 20 లక్షల రూపాయలు బడ్జెట్ ఇచ్చి లోకల్ పనులు ఏమన్నాయో ఐడెంటిఫై చేసి పనులు చేయమన్నారు. ఇప్పుడు ప్రతి పనికి ముఖ్యమంత్రి గారే వచ్చి చేయాలని ఏమీ ఉండదండి. ముఖ్యమంత్రి గారు ఈజ్ అ డ్రైవింగ్ ఫోర్స్. ఆయన అక్కడ సీట్లో కూర్చొని డ్రైవ్ చేయాలి. అంతేగాని ఎక్కడైనా ఒక చిన్న తుఫాను, ఒక చిన్న వర్షము పడింది అనుకోండి, రంపము, కత్తెర, బ్లేడు, బుల్డోజర్లు తీసుకొని ముఖ్యమంత్రి వెళ్లాల్సిన పని ఉండదు. అదేంటంటే కేవలం పబ్లిసిటీ స్టంట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, చిన్న హుదూద్ తుఫాన్ వచ్చి ఒక 3 రోజుల పాటు ఒక 3 జిల్లాలని ఇబ్బంది పెడితే మొత్తం సమస్తం వెళ్ళి ప్రచారం చేసుకొని ఇక ప్రపంచంలో ఇంకెవరు అలాంటిది చేయలేరు, నేను తప్పితే అని చెప్పి ప్రచారం చేసుకోవటం కాదు కావాల్సింది.
దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి కరోనాని ఎదుర్కోవటం అనేది కూడా ఒక పాలసీ. దాని మీద ఏనాడు మేము ప్రచారం చేసుకోలేదు. ఎందుకోసం అంటే వీ స్టిల్ బిలీవ్ మా మా పాలన నచ్చితే లేదా మా పాలనలో మీకు ఎలాంటి మేలు జరగకపోతే మాకు ఓటు వేయొద్దు అంటున్నాం. మా పాలనలో మీకు మేలు జరిగితే ఓటు వేయమంటున్నాం. సో మా డ్రైవింగ్ ఫోర్స్ మా ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు మాకు కావాల్సిన డైరెక్షన్ ఇస్తారు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఒక ప్రోగ్రామ్స్ చాలా పెట్టారు, ప్రజల్లో ఉన్నారంటారు. వాళ్ళు పెట్టిన 21 ప్రోగ్రామ్స్ పెట్టారు. ఈ 21 ప్రోగ్రామ్స్ లో ఏదైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు చెప్పిన 175 నియోజకవర్గాల్లో చేసిన ఒక ప్రోగ్రామ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రోడ్ మ్యాప్ కానివ్వండి, ఆఖరికి యువగంగాలం అంటూ స్టార్ట్ చేసినటువంటి పాదయాత్ర కానివ్వండి, ఏదైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైనా ఫుల్ఫిల్ చేశారా? అన్ని మధ్యలో వదిలేయటమే కదా. సో చిత్తశుద్ధి లేని శివ పూజలేరురా అని చెప్పి సామెతలు ఉన్నాయి, పోయమ్స్ ఉన్నాయి. సో అవన్నీ ప్రజలు గమనిస్తానే ఉన్నారు. మాకు కావాల్సింది ప్రజలు అల్టిమేట్ గా బెనిఫిషరీస్ ఎవరు, మనం తీసుకున్న స్కీమ్ కి బెనిఫిషరీస్ ఎవరు, మన స్కీమ్ సక్రమంగా జనాల్లోకి వెళ్తుందా లేదా, అది కదా మనకు కావాల్సింది. అక్కడ బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఏం చేయాలి, ఇది మోర్ ఇంపార్టెంట్. ప్రజల్లోనే 24 గంటలు ఉంటే గవర్నెన్స్ రన్ చేసేది ఎవరండి? తర్వాత అదే పట్టుకొని ప్రచారానికి ఇప్పుడు దోమలపై దండయాత్ర అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేశారు. దానివల్ల దోమలు చనిపోయినాయా? చనిపోలేదు కదా, దోమలు అంతం కాలేదు కదా, మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి వచ్చినాయి. సో మనం వీ నీడ్ టు సెట్ ఏ ఎగ్జాంపుల్. మీకు ఇంకొక విషయం చెప్తాను. నవీన్ పట్నాయక్ గారు అని చెప్పి మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని చెప్పి పెడతారు. ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వచ్చిందనుకోండి, లేదంటే ఒక స్కీమ్ డిజైన్ చేశారనుకోండి, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి, చీఫ్ సెక్రటరీ ఏం చేయాలి, డీజీపీ ఏం చేయాలి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేయాలి, ఆ సంబంధిత శాఖ కమిషనర్ ఏం చేయాలి, ఆ సంబంధిత శాఖ సెక్రటరీ ఏం చేయాలి, ఆ సంబంధిత శాఖ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏం చేయాలి, వాళ్ళ ప్రోటోకాల్స్ ఏంటి, వాళ్ళు ఎంత డబ్బులు డ్రా చేసుకోవాలి, ఇదంతా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టేశారు. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇంకా వాళ్ళు ఫాలో అవుతారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు అలా సెట్ చేసిన తర్వాత ఇంకా దట్ ఈస్ రెస్ట్. ఇంకా అది ఎలా జరుగుతుందని మానిటర్ చేసుకొని దాన్ని డ్రైవ్ చేయటమే ఒక నాయకుడి లక్షణం. నాయకుడిగా ముందుండి మేము నడిపిస్తాము అని చెప్పినప్పుడు ఆయన ముందు పాలసీని డిజైన్ చేసినప్పుడు ఆ పాలసీని కరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మా మీద ఉంటుంది. సో మేము అదే చేసాం. అంటే కంపారిటివ్ స్టేట్మెంట్ చూస్తారు. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఎప్పుడు జనంలో ఎట్లాంటి ఇష్యూస్ అప్పుడు తిరుగుతారు, పరిష్కారం. ఇప్పుడు మీరు అన్నట్టే హుదూద్ తుఫాను, జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేదు. ఇట్లాంటివన్నీ కార్యకర్తలకు కూడా ఒక అసంతృప్తి ఉండదంటారా? కార్యకర్తలకు ఉండే అసంతృప్తి ఏంటండి? ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇప్పుడు హుదూద్ సైక్లోన్ వచ్చిందన్నారు. హుదూద్ సైక్లోన్ తర్వాత వైజాగ్ మున్సిపాలిటీ ఎందుకు ఎలక్షన్ జరపలేదు మొన్నటి వరకు? మొన్న వచ్చిన రిజల్ట్ లో వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అంత ఘోరంగా ఎట్లా ఓడిపోయారు? సో హుదూద్ సైక్లోన్ అనేది వచ్చింది. దాన్ని ప్రచారం చేసుకోవటం కాకుండా పని కదా చేయాల్సింది. పని చేయాలండి. ఇప్పుడు పుష్కరాలు వచ్చినాయి. పుష్కరాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? పనులు చేయాలి. పనులు సగం అవ్వకుండానే పుష్కరాల ఘాట్లు ప్రారంభించిన చరిత్ర మనం చూసాం. సో ప్రచారం వేరు, వాస్తవం వేరు. సో 24 గంటలు పోనీ అదే మీరే కరెక్ట్ అనుకుందాము, అదే చంద్రబాబు నాయుడు గారు చేసిందే కరెక్ట్ అనుకుంటాము. ఆ హైప్ ఇచ్చుకొని నేనే హైదరాబాద్ కట్టా, హైటెక్ సిటీ కట్టానంటే 150 డివిజన్లు ఉన్న హైదరాబాద్ సిటీలో ఒక్క కార్పొరేటర్ కలవట్లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నేనే చేశా, అన్ని నేనే చేశా అని చెప్పుకుంటే 23 సీట్లకు వచ్చినాయి. ప్రజలు కదా తేల్చాల్సింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ లో అదే చెప్పారు. ఎవరు రాజకీయ వారసులు అనే దానికి కూడా ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది. మీడియా ఎందుకు ఆతృత పడుతుంది, లేకపోతే తెలుగుదేశం నాయకులు ఎందుకు ఆతృత పడతారు? ఇంకొక 20 రోజులు 25 రోజులు అయిపోతే ఎలక్షన్ అయిపోతుంది. ఇంకో 10 తర్వాత 15 రోజులకి రిజల్ట్స్ వస్తాయి. జూన్ 4వ తారీఖు నాడు మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. రైట్. అప్పుడు సంతోషంగా మీరు మాట్లాడగలరా ఈ ధైర్యంతో అని? సాయి గారు, నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా 100కి 100% వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీ తోటి, ప్రతి సీట్లో అత్యధిక మెజారిటీ తోటి 170కి 175 స్థానాలు ఖచ్చితంగా గెలిపించబోతున్నారు. అందుకే అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసమా అనేది మీకు మీరే చెప్పారు. ఇప్పుడు
సిద్ధం సభలు ఏ విధంగా సక్సెస్ అయినాయి, జనాలు ఏ విధంగా తండాలుగా వస్తున్నారు అనేది మీరే చెప్పారు. సో లెట్ పీపుల్ డిసైడ్. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సిద్ధం సభలు మేమంతా సిద్ధంది చూసినప్పుడు ఏమనిపించింది మీకు? సాయి గారు, మొదట మీకు, మన వీక్షకులకి, బీజేపీ నేత తిరుపతిరావు గారికి, అనలిస్ట్ శంకర్ గారికి, అలాగే శ్రీధర్ గారు వైఎస్ఆర్సీపీ నా నమస్కారాలు. ఆడలేక మధ్యలో ఓడని ఒక సామెత ఉంది సార్ మా రాయలసీమలో. పరిపాలన సక్రమం అయ్యాయా అంటే 150 సీట్లు ఇచ్చారు. ఢిల్లీలో ప్రశ్నించలేడు, నాంపల్లిలో తలెత్తలేడు, తాడేపల్లిలో పరిపాలన చేయలేడు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ఈయన సిద్ధం సభలో మధ్యలో దాపిచ్చి ప్రజలకు ఒక సిద్ధాంతం చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ట్రేడ్ మార్క్ ఉందా, చంద్రబాబు నాయుడు ట్రేడ్ మార్క్ ఉందా అని ఇలా 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 నేను చెప్తా, రాసుకోండి. సాయి గారు, తెలుగుదేశం పార్టీ అధికారం 11,80,000 ఇల్లు పెట్టాం. ఇవాళ పొదపెట్టి 2,600 కోట్లు అప్పులు తెచ్చుకున్నారు. 54 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం 2,000 రూపాయలకి. నిరుద్యోగ వృత్తి 4,30,000 మందికి ఇచ్చాం. 2,10,000 మందికి చంద్రబాబు బీమా ఇచ్చాం. 86,04,800 మందికి 20,000 కోట్ల రూపాయలు డాక్టర్ రుణాలు చేశాం. ఇది కాకుండా సిబిఎన్ కాలంలో 39,453 పరిశ్రమలు వచ్చాయి. 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభించి 64,000 మంది ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు 30,000 ఇచ్చాం. దాదాపు 2 లక్షల దగ్గర ఉద్యోగాలు ఇచ్చాం. ఇది కాకుండా ఐటీ సంస్థల ద్వారా 6 అంకెల జీతం తీసుకొచ్చాం. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 5 అంకెల జీతంతో వాలంటీర్ల దగ్గర కూలి పని చేయించుకుంటున్నారు. ఇది కాకుండా రాష్ట్రంలో ఆస్తుల విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో, అంటే రాష్ట్రంలో సంపద పెంచే విషయంలో అమరావతి కానీ, పోలవరం కానీ, అదేవిధంగా వైజాగ్ జోన్ విషయంలో కానీ, వెనుకబడి జిల్లా నిధులు కానీ పెద్ద ఎత్తున తీసుకోవడానికి ప్రయత్నం చేసాం. దాదాపు కేంద్రం కూడా సహకరించింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ట్రేడ్ మార్క్ ఏమని చూద్దాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. నేను అడిగింది మేమంతా ఎక్కడికి పోలేదు, సిద్ధం సభలో ఆయన చెప్పే విషయాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే ట్రేడ్ మార్క్ ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారికి అన్నారు. మీ ట్రేడ్ మార్క్ ఏదో చెప్తే బాగుంటుందని నా ఆలోచన చెప్తున్నాను సార్, ఇంక డైవర్ట్ చేయడం కోసం. అలాగే జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్క్ గురించి మాట్లాడు. 170 కోట్లు ఖర్చు పెట్టి విశాఖ స్టీల్లో 13 లక్షలకు, విశాఖ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అయింది సార్. ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడతాను సార్. వెళ్ళిపోతాయి సార్. నేను అంటోంది ఇప్పుడు 7,16,000 చెప్తున్నారు సార్. మీరు 20 లక్షల కోట్లు చెప్పారు, అప్పుడు ఏమైందో మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఎంత అంకె వచ్చింది అనేది అక్కడ వాళ్ళ దానికి కనీసం 39,400 కోట్లు తీసుకొచ్చారు. వాళ్ళు 75,000 కోట్లు తీసుకొచ్చారు. జరిపితే సమయం ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఆ వాస్తవాలు చెప్పుకుంటే అసలు టాపిక్ సిద్ధం సభ గురించి మాట్లాడమంటున్నా నేను. ఇద్దరు కూడా మాట్లాడుకోవటానికి అది సపరేట్. దాని వలన ఏం ప్రయోజనం ఉంది మీకేమన్నా? ఇప్పుడు నేను అడిగాను మీ పరిస్థితి ఏంటి అని. సాయి గారు, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. సిద్ధం సభ గురించి మాట్లాడతాను. సిద్ధం సభలో దేవుడి దయతో, మీ అందరి దీవెనతో నీ ముఖ్యమంత్రి అయ్యా ఒకవాడు. మరి మీరే మాకు ప్రజలకి ఇరా రెండో వాడు. అలాగే నేను అర్జునుడిని, మీరు ప్రజలు, మీరు మాకు ఓట్లు వేయండి. ఎవరు అర్జునులు, ఎవరు ప్రజలు? రాష్ట్రంలో ఎస్సీలను చంపేసిన అర్జునులు అయిపోతారా? 2. 3వది, మద్య నిషేధం చేసి మిమ్మల్ని ఓట్లు అడిగి వస్తానన్నాడు. మధ్య ఏదో బారుతోంది రేట్లు పెంచేసి. మరి ఎక్కడ దగ్గర ఇచ్చాడు నాకు అర్థం కాలేదు. నాలుగో అంశం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఒక మాట మాట్లాడు, ఏ డెవలప్మెంట్ గురించి ఒక మాట మాట్లాడు. 3 రాజధానుల గురించి ఎత్తడం లేదు. 4 రాజధానుల గురించి వచ్చారు, మళ్ళీ 3 రాజధానులు అంటారు. ఇప్పుడు అమరావతి రాజధాని అంటారు. సార్, నాకు మాట అడుగుతున్నాను. సిద్ధం సభలో మద్యం దాపించేసి ప్రజలకి ఇవ్వాల్సిన సందేశం ఏంది? దుస్తయం, అర్జునుడు అంటే అర్జునుడు కృష్ణుడు, మీ దేవుడి దయతో, మీకు దేవుడి దయతో ప్రజలు దీవించిన సీట్లతో మీరు రాష్ట్రానికి ఏం చేశారు అడుగుతున్నాం. ఇది మేము అడిగిన చంద్ర సభలో. మా సభలు చూడండి, మేము బ్లూ మ్యాట్ వేసుకోవట్లా, మేము గ్రాఫిక్ చేయట్లా, మా అదే విధంగా యువకులం కావచ్చు. యువకులము పాదయాత్ర మాట జరిగిన విషయం జనవంతా నిరాజం పెట్టారు. మా సోదరులు చెప్తున్నారు కాలేదని. సంతోషం, వాళ్ళు కాకుండా ఉంటే మంచిది. అలా ఉంటే, అలా డ్రీమ్ లో ఉంటే మాకు కూడా హ్యాపీ. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి, జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసి, కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసి, బాబు గారిని మధ్యలో ఆపేసి చాలా ప్రయత్నం చేశారు. సంతోషం, వాళ్ళ అధికారంలో చేతులు ఉంది కాబట్టి చేయండి. ప్రజలంతా కూడా గుర్తించారు. అలాగే ఈ రోజు యువకుల వారాహిక అనేక కార్యక్రమాలు, బీజేపీ వారి కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా ప్రజలకు వెళ్తా ఉంటాయి. 30 దాడి చేస్తా ఉంటాయి. పెద్ద ఎత్తున సమాధానాలు ప్రశ్నలు వేస్తారు. సమాధానం రావడం కదా. జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. రాష్ట్రంలో ఒక బిల్డింగ్ కట్టారా, ఒక కనీసం టిట్కో ఇల్లు కదా. తర్వాత బాదులే కార్యక్రమం పెట్టుకొని
రాష్ట్రంలో చెత్త పన్ను, ఇంటి Right. పన్ను, అన్ని పనులు వేసి దాదాపు 10 లక్షల రూపాయలు పైకి పెరిగేసాం ఈ కుటుంబానికి. మీరు బటన్ నొక్కి ఇచ్చిన డబ్బులు ఎంత, జనంలో తీసుకున్న పన్నుల డబ్బులు ఎంత, Right, ఇవన్నీ right. సిద్ధ డబ్బులు లెక్క చెప్తే కదా. ఏం 5 ఏళ్ళు పరిపాలించావు జగన్మోహన్ రెడ్డి గారు, Right. ఇది చేసే, ఇది నా ప్రోగ్రెస్ కార్డ్, నేను డెవలప్ చేశాను, ఇప్పుడు నాకు ఓటేయండి. ఆయన నాకు ప్రతిసభలో డెవలప్ చెప్పాడు, ఆయన ప్రోగ్రెస్ కార్డు ఏంటో ఆయన చేయలేదు చెప్తున్నా చెప్పాడు. కదా. మీరు అది మర్చిపోయి అది వినలేదు. మీరు పూర్తిగా ఆయన చూస్తే కొంచెం ఆగ్రహం వస్తుంది అనుకుంటా, అందుకని లేదు, లేదు, లేదు. ప్రతిసభలో ఆయన ఏం చేశాడో చెప్పారు. అలాగే నేను చేస్తేనే ఓటేయమని అడుగుతున్నాడు. మీరు మళ్ళీ దాన్ని రివర్స్ నేను ఆ మాట ఇచ్చింటే మీరు అకౌంట్ కి పోతున్నారు. ఆయన చేసింది ఏంటో చెప్పాడు. మీరేం చేశారో మీరు ఇప్పుడు చెప్పారు. అది ఒకే మాట ఉంటాను సార్. ఆయన అకౌంట్ బుక్ చూపించమన్నారు సార్. బ్యాంక్ అకౌంట్ బుక్ అని, బ్యాంక్ లో డబ్బులు పడతాయి, ఆ డబ్బులు మీకు వచ్చి ఉంటాయి, మీ కుటుంబానికి చేరుంటే నాకు తెచ్చివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు నా డబ్బులు అర్థం కాలేదు. అప్పు చేసిన డబ్బులు కదా అవి, రాష్ట్ర ఖజానా వచ్చిన డబ్బులు కదా, చంద్రబాబు ప్రజల డబ్బులు కదా. మా డబ్బులు మాకే ఇచ్చి, మా డబ్బులు మాకే ఇచ్చి, ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు ఇప్పటిదాకా చెప్పింది ఆయన జేబులో నుంచి కాకుండా ఆయన జేబులో నుంచి ఆయన తీసిస్తారేంటి చంద్రబాబు గారు? ఇద్దరు జనం డబ్బులు జనానికి ఇచ్చి అప్పులు చేసి, ఈ డబ్బులు మళ్ళీ మీరు అప్పులు పన్నులు కట్టమంటే ఎందుకు కడతాము? నేను అంటే 10% లోయర్ క్లాస్ పీపుల్స్ కి 70% ప్రజలు క్యాష్లెస్ వసూలు చేసి కడతా ఉంటే రాష్ట్ర ప్రజలు 50 ఉంటారు. జీడీపీ పెరుగుతుందా, అభివృద్ధి పెరుగుతుందా? సంపద సృష్టించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా రాష్ట్ర అభివృద్ధి ప్రసక్తే లేదు. లీస్ట్ లిటరసీ ఉన్న రాష్ట్రాలు 25 స్థానాలు ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. చదువు లేనప్పుడు ఇంక రాష్ట్ర అభివృద్ధి మీరే చెప్పండి ప్లీజ్ సార్. తిరుపతిరావు గారు ఏమంటారు? అందరికీ నమస్కారం. సాయి గారు, సాయి గారు, మీరు అదే ఈ సిద్ధం, మేమంతా సిద్ధంగా ముగిసినటువంటి దాని గురించి ఒకటి ప్రధానంగా ప్రస్తావించారు, గ్యాప్ ఫిల్లింగ్ అని. గ్యాప్ ఫిల్లింగ్ బిట్వీన్ పీపుల్ అండ్ జగన్ క్యాడర్ అండ్ జగన్. అదే అయితే ఇక్కడ దాన్ని వారు డినై చేశారు, వైసీపీ వారు. దాని గురించి మాట్లాడే ముందు నేను 2 విషయాలు ప్రస్తావిస్తాను. ఒకటే మాత్రం గ్యాప్ ఫిల్లింగ్ అనే దాన్ని కూడా పెద్దగా విశ్వాసం లేదు, కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్టింగ్ జరిగింది, అది ఒకటి ఎస్టాబ్లిష్డ్. రెండవది ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రిపరేషన్. అంటే నేను మొత్తం ఇది అబ్జర్వ్ చేసేటప్పుడు నాకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఇప్పుడు మీతో ప్రస్తావిస్తున్నా. ఈ క్యాండిడేట్స్ వీళ్ళు ముందుగానే, అంటే అఫ్ కోర్స్ క్యాండిడేట్స్ గా ప్రకటించకపోయినా ముందుగానే ఇన్ఛార్జీలుగా ప్రకటించారు, వాళ్ళే కొనసాగారు. కాబట్టి వాళ్ళ తాలూకా ప్రిపరేషన్ ఏ విధంగా ఉన్నది అనేది ఒక అబ్జర్వేషన్ ఈ యాత్రలో వారు చేసినట్టుగా. ప్రధానంగా వినబడింది ఏంటంటే వనరుల చేరవేత అనేది ఈ సిద్ధం యాత్ర, సంసిద్ధం కాదు, మేమంతా సిద్ధం ద్వారా అందరినీ సిద్ధం చేసినట్టుగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. వనరుల చేరవేత అంటే ఏముంది, ఇవాళ ప్రధానమైనటువంటిది ఆర్థిక వనరులు, డబ్బులు తీసుకెళ్లారు వెంట పెట్టుకుని. వనరులు ఆర్థిక వనరులే, మానవ వనరులు అనేవి అక్కడే ఉంటాయి కదా, అంటే మళ్ళీ చేరవేసేది కాదు, యాక్టివేట్ చేయండి. అంటే డబ్బులు తీసుకెళ్లి అక్కడ పెట్టారా ఒక్కొక్కళ్ళకి? చేరవేత అన్నాను నేను, అందువల్లనే అదే అది ఒక పెద్ద పరడ. దానికి మేమంతా సిద్ధం ప్రోగ్రామ్ పెట్టుకోవాలా అంటే తప్పనిసరిగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అంటే ఎందుకని? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, వైకాపా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ధనబలం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు అన్నారు క్యాంపెయిన్ గురించి. క్యాంపెయిన్ లో వారెవరిని స్టార్ క్యాంపెయినర్ గా ఎదనివ్వలేదు, లేరు కూడా. ఒకరు జగన్మోహన్ రెడ్డి. రేపు రోజుకు 3 చేసినా 30 చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిందే, మరొకరు చేయడానికి ఏమీ లేదు. అఫ్ కోర్స్ ప్రతి ప్రాంతీయ పార్టీలో అలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఎవరు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ని స్టార్ క్యాంపెయినర్ పెట్టలేదు, ఆయన అక్కడే ఉన్నారు. బాలకృష్ణ ఆయన నియోజకవర్గం పెడుతున్నారు, మొన్న పెట్టారు 2-3 రోజులు, మళ్ళీ ఆగిపోయింది. మొత్తం చంద్రబాబు గారే. నాకున్న సమాచారం, మరి మా చౌదరి గారు చెప్తారు, కానీ నాకున్న సమాచారం రేపు విత్డ్రాల్స్ తర్వాత వీళ్ళందరి తాలూకా షెడ్యూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మాకు ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళారు తర్వాత నామినేషన్స్ వరకు ఒక్కొక్క కేంద్ర మంత్రులు గాని కేంద్ర నాయకులు గాని వస్తున్నారు తప్పిస్తే మీకు వస్తారు, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి వస్తారు.
కానీ తెలుగుదేశం పార్టీకి అయితే వాస్తవంగా లోకేష్ యువగళం తర్వాత మళ్ళీ రాలేదు, ఆయన మంగళగిరికే పరిమితం అయ్యారు. బాలకృష్ణ మొన్న 2-3 రోజుల పాటు ఏదో కార్యక్రమం చేశారు, మళ్ళీ ఆపేశారు ఆయన, ఎందుకనో తెలియదు. కంప్లీట్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబే తిరుగుతున్నారు, అప్పుడప్పుడు మిమ్మల్ని అంటపెట్టుకు తిరుగుతున్నట్టున్నారు. అంటే నేను అనేది ఇప్పుడు వరకు ఉన్నది కాదు, రాబోయే రోజుల్లో మాట కూడా చెప్తున్నా. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా తిరుగుతారని నా వద్ద ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే నేను కూడా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్నాను కాబట్టి వారికి కూడా వచ్చే సూచన ఉందని చెప్పేసి. అయితే అదొక విషయం. అయితే ఇకపోతే వైకాపా సోదరులు చెప్పారు, ముఖ్యమంత్రి అనేసి అంటే ప్రజల్లో నిరంతరం తిరగాల. చంద్రబాబు నాయుడు గారు సంబంధించి తుఫాను సందర్భించి లేదు, చాలా విషయాల్లో మేము కూడా అప్పుడు అంత అవసరం లేదని చెప్పాం, కొంత అయితే చాలు అని చెప్పాం. ఇవన్నీ నేను అంగీకరిస్తాను. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ గురించి మళ్ళీ నేను మొదటికి వస్తున్నా. ఇక్కడ చాలా అంతరాయం ఏర్పడిపోయింది. అసలు ప్రజల గురించి కాదు ఇక్కడ నేను చెప్పేది, కనీసం మంత్రులు కూడా ముఖ్యమంత్రితో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు లేవనేది ఇది జగమెరిగిన సత్యం. ఒక ఎమ్మెల్యేలు ఇవాళ బయటకు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు ఏం చెప్పారు సాయి గారు, మేము అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కలవడానికి మాకు అవకాశం లేదంటే నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత బోడి మల్ల అది నేను మళ్ళీ ఒప్పుకుంటాను, దాన్ని పూర్తిగా నేను యాక్సెప్ట్ చేయను. ఎంత బోడి మల్ల అయినా సరే కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి కదా. కాబట్టి ఒకటైతే మాత్రం వాస్తవం, కేడర్ తో కొంత గ్యాప్ ఫిల్ కేడర్ తో ఉండాల్సినటువంటిది లేదు. ప్రజలతోనే ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందితో కలిపి వెళ్ళి తిరిగే పరిస్థితి ఉండదు, తిరగాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్గా ఐఎమ్ యాక్సెప్టింగ్, వీఆర్ యాక్సెప్టింగ్. కేడరు లేకపోయినట్టు ప్రజాప్రతినిధులు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా ముఖ్యమంత్రిని కలవాలనేసి అంటే అది పెద్ద గగనం అన్నటువంటి వాళ్ళ మాటల్లో చెప్తున్నాం. మేమేం కలిసింది కాదు, ఏం చెప్పింది కాదు, పబ్లిక్లో ఉన్న టాక్ అది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యాత్ర అనేది కొంత వారితో ఇంటరాక్ట్ అవడానికి కూడా ఇది ఉపయోగపడింది అనేటటువంటి ఒక భావన ఉంది. రెండోది మా వైకాపా సోదరులు చెప్తూ అంటే వెళ్ళాల్సిన పని లేదు, దానికి ఒక సిస్టమ్ ఆఫ్ ఏదో పెట్టారు, పేరు పెట్టి అది పక్కన ఒరిస్సా ముఖ్యమంత్రి పెట్టింది కాదండి. ప్రతి గవర్నమెంట్ లోనూ ప్రతిది కూడా ఉంటది, కాకపోతే దాని ఇంప్లిమెంటేషన్ లోనే తేడా ఉంటది. ఏది విపత్తులు వచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలి అనేది, ఇప్పుడు ఉదాహరణకి కేంద్ర విపత్తుల శాఖ ఎప్పుడప్పుడు అలర్ట్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇస్తుంటది. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఉంటది. అది పూర్తిగా లేకుండా పోయిందా, లేకపోతే ఎక్కువైందా తక్కువైందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఈయన సమయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు అనేది చర్చ అనమాట. మేమేదో చేసామనేసి అంటే చేయాల్సిందేం కాదు, మ్యాండేటరీ అది అక్కడ. కాబట్టి ఒక విధంగా ఒకటైతే మాత్రం జనాలకి సంబంధించి కూడా నేను ఎప్పుడు చెప్పిందే చెప్తాను సాయి గారు, జనాల్ని ఏ స్థానికంగా ఉన్నటువంటి నేత ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి తరలించుకుంటే తరలి వెళ్ళారు. ఒకటోది వెళ్ళిన తర్వాత కూడా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, అది మళ్ళీ మా సామెత, ఎవరిని ఎంచము ఎవరిని పొగడం. ఇవాళ ఉన్నటువంటి ఎండల పరిస్థితుల్లో ఎవరికెళ్ళినా వెనక నుండి కెమెరాలతో షూట్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. వెనక ఉన్న వాళ్ళు అక్కడ తిరుపతిరావు ఉన్నా సరే వెనక ఉంటే అయిపోయిందిరా బాబు బయలుదేరి వెళ్ళిపోతాడు సార్. ఏది నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి. నేను చెప్పాను, అది స్వయంగా నేనే అనుభవించాను. మొన్న మా చిలకలూరుపేట సభలో వెనక నుండి వెళ్ళాను, నేను లోపలికి వెళ్ళడానికి లేదు. అలాగని చెప్పి మా ప్రధానమంత్రి గారు ఉన్నారని చెప్పేసి కూర్చొని ఉన్నట్టయితే నన్ను దొక్కేస్తున్నారు. అక్కడ ఏం చేస్తాం, వెళ్ళిపోతాను. సో ఇట్లాంటివి అలవాటు అయిపోయాయి. ఒకటి, ఎక్కడైతే తరలింపుకి సిద్ధంగా ఉన్నటువంటి నాయకత్వం ఉందో ఆ చావ ఉన్నటువంటి నాయకత్వం, నేను చెప్పే సిద్ధంతో పాటు చావ ఉండాలి. చావ లేకపోతే తరలించడం కూడా జరగట్లేదు. ఇంకా మళ్ళీ చెప్తా, మా మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి, డెఫినెట్ గా క్రౌడ్ పుల్లర్, ఆయన వస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి కూడా మేము ఆశించాం. వాళ్ళలో చాలా మంది లెస్ దెన్ 18% ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఓటే ఉండదు అసలు. అంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ సాయి గారు. వాళ్ళైతే మాత్రం రాజకీయ సభలు కానీ ఎవరంటే కానీ మేమేమి వాళ్ళు వీళ్ళని అని ఏమీ ఎత్తట్లే. మనకి చేవగలిగినటువంటి నాయకత్వం స్థానికంగా ఉన్నట్టయితే తరలింపు జరుగుతుంది. చేవ లేనటువంటి నాయకత్వం ఉంటే చేతులు ఎత్తేస్తున్నారు, అది ఫెయిల్యూర్ అంటున్నారు. అంతకంటే లేదు, ఇది సక్సెస్ ఎంతో అది ఫెయిల్యూర్ అంటే. తర్వాత ఏంటంటే ఒకటి, అల్టిమేట్ గా ఈ మేమంతా సిద్ధం అనేది వాళ్ళ తాలూకా శ్రేణుల్ని ఎన్నికలకి సిద్ధపరచడంలో వాళ్ళకి ఉపయోగపడుతుంది డెఫినెట్ గా.
అంతర్గతంగా, అది సంస్థాగతమైనటువంటి. రైట్. పబ్లిక్ తాలూకా ట్రెండ్ అంటారా, ఎవ్వరూ ఓపెన్ అవ్వట్లేదు సాయి గారు. నాతో ఒక 4-5 మీతో గాని నాతో గాని టచ్ లో ఉన్నటువంటి సర్వే చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు పబ్లిక్ 100 మందికి అడిగితే కనీసం 50 మంది ఓపెన్ అయ్యే పరిస్థితి లేనటువంటి రోజులు సార్ సాయి గారి. గతంలో 100 మందికి అడిగితే 90 మంది ఓపెన్ అయ్యేవారు. ఇవాళ 50 మంది కూడా ఓపెన్ అవ్వట్లే. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల తాలూకా ఓటరు ఏ పార్టీకి ఓపెన్ అవ్వట్లేదు. ఎవరు అడిగితే వాళ్ళే. నేను వెళ్ళి అడిగితే మీకే అనేస్తున్నాడు. మొన్న మాకు ఒక ఎగ్జాంపుల్ కూడా అలాంటిదే జరిగింది. నేను పార్టీ చెప్పలేదు, సింబల్ చెప్పలేదు, ఏమో ఓటేసి అంటే మీకే అంటున్నారు వాళ్ళు. నేను పార్టీ చెప్పలేదు, సింబల్ చెప్పలేదు, నేనేమో కొడవ కప్పుకొని ఉన్నారు కదంటే కొడవ కూడా కప్పుకోలేదు. అమ్మా ఎలా ఉంది, ఏంటమ్మా, ఎవరు కోటేస్తారని మామూలుగా అడిగితే సార్ మీకే వేస్తాం సార్, అప్డేట్ అయినారు మీకంటే ఎవరమ్మా అనేసంటే అప్పుడు మళ్ళీ ఆలోచన చేస్తున్నారు అనమాట ఏం చెప్పాలంటే. ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ ఈ విధంగా ఉంది సాయి గారు. మంచి పాయింట్. ఒకటి ఎన్నికల క్షేత్రంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ముందుకెళ్తారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిన్న మా జిల్లాలోనే ఉన్నారు, మేము కూడా కలిసాం. ఇక్కడ కోఆర్డినేషన్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. జిల్లాలో అయితేనేమి, స్టేట్ లో అయితేనేమి, జిల్లా అధ్యక్షుడు జిల్లాకు సంబంధించి స్టేట్ లో నాకు ఉన్నటువంటి సమాచారం మీద వారిని షేర్ చేసుకున్నాం. అదే విధంగా మా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, ఇంకా నేను మీ ద్వారా పబ్లిక్ కి ఒక చిన్న మంచి మెసేజ్, మంచి విషయాన్ని మా జిల్లాకు సంబంధించి షేర్ చేసుకుంటాం సాయి గారు. 1 minute. మేము చంద్రబాబు నాయుడు గారిని, నాతో పాటు వచ్చినటువంటి మా రవి బాబ్జీ అని ఇంతకుముందు సీనియర్ లీడరు, ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు చేశాడు. ఆయన ఒక మంచి ప్రస్తావన చేశాడు. మేము అన్ని ప్రస్తావనలో ఆయన, మీరు ఎప్పుడూ చెప్తుంటారు హైదరాబాద్ డెవలప్మెంట్, జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్, లేకపోతే బంజారా హిల్స్ డెవలప్మెంట్, లేదని సెంటర్ హైటెక్ సిటీ డెవలప్మెంట్. ఓకే సార్, కానీ అక్కడ ఏమీ లేని రాళ్ళు రప్పల దగ్గర డెవలప్మెంట్ చేసిన వాళ్ళు, శ్రీకాకుళంలో ఇన్ని వనరులు ఉన్నాయి, మాది ఎందుకు డెవలప్ చేయలేదు? మీరే కాదు, మీ ముందే కాదు, మీ తర్వాత కదా ఎవరు చేయలేదని ఆయన ఒక ప్రస్తావన చేశాడు. చేస్తూ మీరు నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మా జిల్లాని డెవలప్ చేయాలి అన్నటువంటి అడిగితే చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు. ఎస్, డెఫినెట్ గా అది కరెక్టే, మేము ఫెయిల్ అయ్యాము, మా ముందు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇది ఎక్కడో జరిగింది గ్యాప్. మా పక్కనే ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు చూపించి వీళ్ళు కూడా ఇప్పుడిప్పుడే అంటున్నారు, అంత ముందు కూడా అన్నారు, కానీ ఎక్కడో జరిగింది అని చెప్తూ వారు ఒక మాట చెప్పారు. నేను అనంతపురం జిల్లాని కూడా డెవలప్ చేశాను, కానీ శ్రీకాకుళం చేయలేకపోయాను, ఈ మారు ఖచ్చితంగా చేస్తాను అన్నటువంటి ఒక మాట మాటించాను. ఇది మీ ద్వారా మా జిల్లా ప్రజలందరితో షేర్ చేసుకుంటున్నాను. రైట్. 34లో కూడా అదే చెప్తారేమో. మరి చెప్తారంటే నేనేం చేయలేను, ఆశావాద జీవులు కాబట్టి. అది కాదు సార్, నాకు తెలియక అడుగుతాను. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు హైదరాబాదే చెప్పుకుంటాను తప్పించి అసలు రాష్ట్ర విభజన ఎందుకు తగలడింది సార్? రాష్ట్ర విభజన తగలడింది మొత్తం అభివృద్ధి ఒక ఊళ్ళో కేంద్రీకృతమైందని. మిగతా చోట్ల ఏంటి చేసేది? ఎవరు చేయగలుగుతున్నారు? ఎంతసేపటికి వచ్చేటప్పటికి వాళ్ళెవరు, అరే ఇప్పుడు ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఆ మొక్క వచ్చింది మీకు. ఎలక్షన్ లేకపోతే కనుక ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎందుకు జరగలేదు మీ ఊళ్ళో అభివృద్ధి, మీరు అందరూ బట్టలు వేసుకోవట్లేదు అని కూడా అడుగుతారు. ఈ సహజం అన్నమాట. ఆ ఎక్స్పీరియన్సెస్ నేను కాదనట్లేదు కానీ సాయి గారు, ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్ తాలూకా కాంటెక్స్ట్ మావాడే తీసుకున్నాడు. అదే అర్థమైంది నాకు. ఆయన తీసుకోలేదు ఆ కాంటెక్స్ట్. నేను అంటుంది ఆయన, మీ వాళ్ళు తీసుకోవడము కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్ట్, కానీ ప్రాక్టికల్ థింగ్ చెప్తున్నా. మనకి మనం ఏంటంటే సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ సెంట్రిక్ అని నేను అంటున్నాను తప్పించి ఎలా ఏం చేస్తారు? ఇప్పుడు మీ ఊళ్ళో, మీ దగ్గర శ్రీకాకుళంలో 4-5 ఇవి ఉన్నాయి ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు కొన్ని, తర్వాత జీడిపప్పు ఫ్యాక్టరీలు, ఇవి ఇండస్ట్రియలైజేషన్ అయినట్టే లెక్కలో ఉంటుంది. ప్రాక్టికల్గా చూస్తే వెనుకబాటుతనం అట్లాగే ఉంటుంది. కానీ బెజవాడతో పోల్చుకుని మీ దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఎక్కువ. నేను మీ జిల్లాకు వచ్చిన తర్వాత చూసి ఇన్ని ఇండస్ట్రీస్ ఉంటే ఏందా మీరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదంటారు ఏంటని అడిగా మా వాళ్ళని. ఎందుకంటే బెజవాడలో కూడా లేవు అన్ని ఇండస్ట్రీస్. ఇది ఎక్కడ డెవలప్మెంట్ ఏంటి అనేది లెక్క అర్థం కావట్లేదు. అదే వచ్చిన గొడవ అంతా కూడా. 34 అనేసి అంటే అప్పుడు బీజేపీ ఉంటుంది సార్, అప్పుడు గురించి మరి వేరే. రైట్, మీకు నమ్మకం ఉన్నందుకు సంతోషం. వీరశంకర్ గారు ఏమంటారు? దాంతోనే దశాబ్దాలుగా పనిచేసుకుంటున్నాడు. ఎట్లాగ పొత్తు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు 14లో పొత్తు అయింది,
అయితే 9లో అంతే కదా, 4లో ఏంటి 99లో పొత్తు అయింది, 2014 దాకా లేదు మీకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 4 పొత్తే కానీ ఓడిపోయాం. అదే అనేది 4లో పొత్తు, నేను అంటుంది 19లో పొత్తు తర్వాత 2014 పట్టింది, కానీ 2014 మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ 15 ఏళ్ళు లెక్కేసుకోవాలి కదా. రైట్, వీరశంకర్ గారు. ముందుగా సాయి గారికి ప్రేక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సిద్ధం సభ గురించి కానీ సిద్ధం ముగింపు అయితే వస్తుంది, అట్లాగే మిగిలిన చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి, అట్లాగే బీజేపీ కానివ్వండి, అన్ని సభలు జరుగుతా ఉన్నాయి. ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ కూడా ఈ రోజుతో ముగిపోతుంది. కానీ వీళ్ళందరూ కలిసి మసిపూసి మారేడికాయం చేసి, ఇందాక తిరుపతి గారు చెప్తా ఉన్నారు, ఓటరు నాటిని కనిపెట్టడం కష్టంగా వాళ్ళు ఎవరు వెళ్తే వాళ్ళకే అంటా ఉంటారు. వీళ్ళ తీరు, రాజకీయ నాయకుల తీరును చూసి ఖచ్చితంగా ఓటర్ అనే వాళ్ళు ఇలాంటి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వాస్తవిక పరిస్థితి లేదు. విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల గురించి కానివ్వండి, లేకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి, పరిశ్రమలు రావటం, లేకపోతే వ్యవసాయం సంబంధించిన అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి డెవలప్ చేద్దాము, ఈ విషయాలన్నిటిలో గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఆయన్ని 23 సీట్లకి పక్కన పెట్టింది. అదే పరిస్థితి ఇప్పుడు నేటు తర్వాత 2019లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని చెప్పి ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆయన కూడా వీటన్నిటిలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి అసలు ఈ విషయాలన్నింటినీ మరుగుపరిచి మసిపూసి మారేడికాయ చేసినట్లుగా ఈ విషయాలన్నింటినీ వెనకబడేసి వీళ్ళిద్దరూ ఏదో పైకి మాట్లాడుకుంటా ఉంటారు. ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు. అసలు వాస్తవంగా రాజకీయంగా వీళ్ళు ఏం చేస్తాము, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తాం అనేది ఒక పార్టీ కూడా మాట్లాడకపోవటం అనేది ప్రజలను ఆందోళన గురి చేస్తుంది. కాబట్టి ప్రజలు గట్టిగా ఇంకోసారి ఈ రాజకీయ వాస్తవంగా అదే వాళ్ళకి ఆప్షన్ లేదు. కాకపోతే ఏంటంటే బలమైన తీర్పు మళ్ళీ వీళ్ళందరికీ కలిసి ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. కాకపోతే రాజకీయ పార్టీల వారీ కాకుండా అభ్యర్థులు వారీగా గెలిపిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈసారి అభ్యర్థులు చూసి గెలిపిస్తారేమో, చాలా కళల్లో ఉన్నారు. వాస్తవం ఇది వాస్తవం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం విభజన తర్వాత హైదరాబాద్ సిటీని డెవలప్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత పెద్ద సిటీ లేదు. ఐటీ డెవలప్మెంట్ సంబంధించిన ఒక వైజాగ్ ఉంది, కానీ వైజాగ్ అంత ఐటీకి సంబంధించింది కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలంటే ఎలా చెయ్యాలి, సెంట్రిక్ డెవలప్మెంటా లేకపోతే నాన్ సెంట్రిక్కా, అంటే అభివృద్ధి వికేంద్రీకరణ, వీటి మీద ఇంకా తేల్చుకోలేకపోతున్నది సమాజం, తేల్చుకోలేకపోతున్నాయి పార్టీలు, తేల్చుకోలేకపోతున్నారు. కొత్త నగరాన్ని సృష్టించి అభివృద్ధి చేస్తున్న ఎజెండాలు ఉన్నాయి. కాకపోతే ఈ రెండింటి మధ్య క్లాష్ ఇప్పుడు ఏమవుతున్నది, అమరావతి అనే ఒక కొత్త నగరాన్ని సృష్టించి హైదరాబాద్ను సృష్టిద్దాం అన్నది తెలుగుదేశం ఎజెండా. అలా కాదు, ఉన్న విశాఖ నగరాన్ని డెవలప్ చేసుకుని దాన్ని హైదరాబాద్గా మారుద్దాం అన్నది వాళ్ళ ఎజెండా. ఈ ఎజెండాలు ఇద్దరి మధ్యన క్లాష్ అయ్యి ఇప్పుడు ఈ 10 ఏళ్ళు గడిచిపోయింది. ప్రజలు తెలుస్తారా? ఇప్పుడు జనం ఇద్దరికీ వస్తున్నారు, వాళ్ళకి ఏది కావాలని కోరుకుంటున్నారని ఎలా తెలుస్తుంది? ఈ రెండిట్లలో ఖచ్చితంగా తెలుస్తారు. ఎందుకంటే అమరావతి అనే అమరావతి ఓటేస్తే విశాఖపట్నం, ఇంతే కదా, ఇంకేం తెలుస్తారు? అమరావతి డెవలప్మెంట్ దాని మీద గతంలో ఎన్నికలు జరిగినాయి. అమరావతి వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉండదు అనుకున్నారు కాబట్టే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల నుంచి వైజాగ్ అంటే అని మాత్రం పూర్తిగా చెప్పలేదు. మొట్టమొదటి నుంచి 3 రాజధానులు అని చెప్తా వచ్చారు. వైజాగ్ అని లాస్ట్ లో చివరి ఎన్నికల్లో వైజాగ్ అని చెప్పి చెప్పుకుంటా వచ్చారు. కానీ అసలు వైజాగ్ అదొక్కటే ప్రాతిపదిక కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదొక్కటే ప్రాతిపదిక. జగన్మోహన్ రెడ్డి గారు అసలు వీటిలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేయలేకపోయాడు, ఈయన ఏం సాధించాడనే విషయంలో మాత్రం ఇద్దరు సున్నాలనే చెప్పుకోవాలి. కాబట్టి ప్రజలు
రెండు పార్టీలని నమ్మే పరిస్థితిలో అయితే లేరు. ఎవరిని నమ్ముతారు? ప్రజలు రాజకీయ శూన్యత అంటే ఇదే నాయకత్వ ఓటింగ్ తగ్గిపోతుంది. వీళ్ళందరినీ ఎవరిని ప్రజలు నమ్మట్లేదు. కాబట్టి వ్యక్తుల పరంగా చౌదరి గారు వ్యక్తుల పరంగా గెలిపిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ రాజకీయ పార్టీలు రెండు పార్టీలని నమ్మే పరిస్థితి అయితే లేదు. కూటమిలో వచ్చిన టీడీపీ మొత్తం అధికారం కైవసం చేసుకుంటది. కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలకి ఎవరికి అంత ప్రాధాన్యత లేదు అనేది కనపడతాను. తిరుపతిరావు గారు చెప్పిన మాటల్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ప్రత్యక్షంగా రాకపోయినా కూడా లోపల క్యాడర్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది లోకేష్ గారే. కాబట్టి టీడీపీ గెలిస్తే లోకేష్ గారే అధికారం చేపట్టబోయే అభ్యర్థి అని చెప్పి అనుకోే పరిస్థితులు కల్పిస్తా ఉన్నారు. కాబట్టి ఎవరు టీడీపీని నమ్మే పరిస్థితి లేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. కాకపోతే ప్రజలు మాత్రం మార్పు అయితే కోరుకుంటా ఉన్నారు. ఆ మార్పు ఎలా చూపిస్తారనేది ఎన్నికల్లో మనం చూడబోతున్నాం అని చెప్పి అనుకుంటాం. పెద్ద పెద్ద నాయకులు, మహా నేతలు అనుకునే వాళ్ళందరూ ఓడిపోబోతున్నారు. చిన్న నాయకులైనా ప్రజలకు దగ్గరగా ఉండేవాళ్ళు, కాస్త విజన్ ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఖచ్చితంగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు నియమించిన వాళ్ళు ఓడిపోయిందంటే వీళ్ళు ఓడిపోయారంటే గుర్తించి చెప్తారని మీరు మాట్లాడుతుంటే లేదు వాస్తవం ఏంటంటే అమాయకంగా మీరు అప్డేట్ కావాలి. బుద్ధి చెప్పబోతున్నారు. మీరు ఇంత మీరు గతంలో ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు చూడలేదు, ఎన్నికలు చూడలేదు. దానికి కారణం ఒకటే, ప్రాబ్లం వల్ల ఒకటే. ఇదివరకు ఏంటండి ఇన్ని పథకాలు, ఈ గోళ లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏదైనా కనుక జగన్కి వేస్తాను అన్నారనుకోండి, తెలుగుదేశం వాళ్ళు వచ్చి రేపు బీగేస్తారేమో. అదే తెలుగుదేశానికి వేస్తారనుకోండి, జగన్ వచ్చి రేపు బీగేస్తాడేమో అని భయంతో తప్పించి మరేం లేదు. అందుకని నోరు మెదపంది. ఇంకోటి ఏంటంటే ఈ దరిద్రం అంతా సోషల్ మీడియా వచ్చి వాళ్ళకి అనుకూలంగా చెప్పగానే వాళ్ళు వ్యతిరేకంగా చెప్పగానే వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ ఈ ట్రోలింగ్తో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి సైలెంట్గా ఉంటున్నారు. అంత మించి మరేం లేదు అక్కడ జనం. వాళ్ళకేంది అమాయకులు ఏం కాదు వాళ్ళు. వాస్తవంగా అదే జరుగుతుంది. కానీ వాస్తవంగా సాయి గారు కోట్లు ఖర్చు పెట్టి మేము గెలుస్తాము, మేము గెలుపుకురాలము అని చెప్పి ప్రచారం చేసుకునే నాయకులు కూడా ఓడిపోయే, స్థానిక నాయకుల చేతిలో ఓడిపోయే పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కావాలని కోరుకుందాం సార్. సహజ సిద్ధమైన వామపక్ష మేధావి ఆలోచన దృక్పథంలో మీరు ఉన్నారు. కాకపోతే ఆ వామపక్షాలు ప్రజలకు అంటే అబ్దుల్ కలాం గారు చెప్పారు, అందరూ కళలుగా అంటే కష్టం, నిద్ర లేకపోతే కష్టం. అందరి కళ్ళలో తీర్చే పరిస్థితులు రాబోతున్నాయి. ఖచ్చితంగా తీర్పు అనేది చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని చెప్పి మాత్రం మనం చెప్తాం. రైట్ శ్రీధర్ గారు, ఈ మార్పు అన్నటువంటి పాయింట్ అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు 175 అనుకుంది. సరే 151 వచ్చింది. 100 వస్తాయా, 120 వస్తాయా, లేకపోతే 50-60 మధ్యలోన ఎలా అనుకుంటున్నారు ఈ సభల తర్వాత? సభలో జనాన్ని చూసి కాదు, సభలో జనాలు అంటే ఎవరైనా తోలుకొచ్చుకుంటారు, మీరైనా వాళ్ళైనా. ఎగ్జాక్ట్లీ అండి సాయి గారు. ఇక్కడ మన పూడి తిరుపతిరావు గారు మాట్లాడుతూ ఎస్ఓపి అనేది హుదూద్ తుఫాన్ కి కంటే ముందే ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. కానీ లేదండి, అది ఇండియాకి సంబంధించినంత వరకు నవీన్ పట్నాయక్ గారే డిజైన్ చేశారు. దానికి యుఎన్ఓ నుంచి కూడా ఆయనకి అవార్డు ఇచ్చారు 2006-2007లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వనరులు సమకూర్చుకుంటారు అని చెప్పన్నారు. బహుశా మోడీ గారు వచ్చి ఆ పని చేసి వెళ్ళారు. తర్వాత నిన్న రాజ్నాథ్ సింగ్ గారు మధ్యలో వీళ్ళందరూ వచ్చి బహుశా వాళ్ళకి అలా చేస్తున్నారేమో. వాషింగ్ పౌడర్ నిర్మా కూడా మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత టీడీపీ గారు మేమేమి యాత్రలు చేయట్లేదు, వస్తున్నాం పోతున్నాం. అదే అండి, ఒక్కొక్కరు ఎవరు చేస్తున్నారు కాబట్టి యాత్రలు. తిరుపతిరావు గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, యాత్రలు చేయట్లేదు, నేను మాట్లాడు జస్ట్ కరెక్షన్ అంతే.
యాత్రలు చేస్తున్నారా లేకపోతే ఊరికే వచ్చి విమానాల్లో వచ్చి డబ్బులు తెచ్చిస్తున్నారా అనేది కూడా మరి మీరు బహుశా మీ పార్టీలో జరుగుతుంది, అందరు కృతున్నారేమో అని అన్నా. తర్వాత టీడీపీ వాళ్ళు, నేను మాట్లాడింది ఏంటంటే టీడీపీ వాళ్ళు 190 ప్రోగ్రామ్స్ చేస్తారు, ఏది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయరని మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ చౌదరి గారు మాట్లాడుతా యువగంగాలం బాగా చేశామన్నారు. ఇచ్చాపురం దాకా వెళ్లాల్సిన యువగంగాలం వైజాగ్ ఆగిపోయింది. అట్లాగే 2014లో స్టార్టింగ్ లోనే ఉద్యోగం ఇస్తాను లేదా ఉద్యోగం ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నది 4 లక్షల మందికి, కేవలం 4 లక్షల మందికి ఎలక్షన్ కు 3 నెలల ముందు ఇచ్చారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తర్వాత ఇక్కడ అసలు పాయింట్ కి వస్తే ప్రజలు చాలా చాలా క్లారిటీగా ఉన్నారు. తర్వాత ఇంకోటి మాట్లాడారు పూరి తిరుపతిరావు గారు, సర్వేలకి నాడి అందట్లేదని. రాంగ్ అండి. సర్వే చేసే ప్రొసీజర్ విధానం ఒకటి ఉంటది. ఒకవేళ మీరు ఒక నియోజకవర్గానికి 8 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగితే నేను కరెక్ట్ గా మెజారిటీ ఎంత వస్తుంది, పోలింగ్ పర్సంటేజ్ ఎంత వస్తుంది అనేది కూడా చెప్పించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీకు హైర్ చేయించిస్తాను. సో ఇవన్నీ ప్రజలు క్లియర్ కట్ క్లారిటీతో ఉన్నారు ఎవరికి ఓటు వేయాలి ఏమి అని. ఇక్కడ మన జర్నలిస్ట్ గారు కూడా మాట్లాడతా ఏం చేశారో చెప్పలేదు, ఏం సాధించారో చెప్పలేదు, లేకపోతే చంద్రబాబు గారి కంటే అని చెప్పి అంటా ఉన్నారు. నేను ఇక్కడ అదే చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్పీచ్ లో కూడా గతంలో లేనిది మనం ఏం చేశామని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ 17 మెడికల్ కాలేజీలు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సచివాలయాలు, ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ గతంలో లేనిది మేము మార్పు తీసుకొచ్చామని చెప్తున్నారు. అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి కాపురం చేసినా గానీ తీసుకురాలేని రెవెన్యూ డెఫిసిట్ ని కూడా మేము సాధించుకొచ్చాం. అలాగే రైల్వే జోన్ కి కావాల్సినటువంటి అనుమతులు కూడా తీసుకొచ్చాం. సో తెలుగుదేశం నాయకులు 190 మాట్లాడవచ్చు, నవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఒకటి. రెండోది, ప్రజలు క్లియర్ కట్ గా ఎవరి వ్యక్తిత్వం ఏంటి, ఎవరి దాన్ని ఏమంటారు పర్ఫార్మెన్స్ ఏంటి, ఎవరికి ఏం ప్రామిస్ చేశారంటారు. ఇక్కడ నేను ఒకటి అడుగుతా అండి, జగన్ గారు మద్య నియంత్రణ అని చెప్పారు, సరే నియంత్రించలేకపోయారు కాబట్టి ఓటు అడిగి హక్కులేదు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను 94లో ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం అని చెప్పి ఎలక్షన్ లో గెలిచి అధికారంలోకి వస్తే పుసుక్కుని వెనుపోటు పొడి చేసేసి అధికారం లాక్కున్నాను, అధికారం లాక్కున్న తర్వాత మద్య నిషేధం ఎత్తేసాను, మళ్ళీ ఇప్పుడు మద్య నిషేధం పెడతానని చెప్పొచ్చు కదా, చెప్పట్లా. లేదా ఇప్పుడు ఏం చెబుతున్నారు, 50 రూపాయలకి ఇంటింటికి సప్లై చేస్తాను, అవసరమైన సప్లై చేస్తానని కూడా చెప్తున్నారు. సో వాళ్ళ పాలసీ అలా ఉన్నప్పుడు జగన్ చేయలేకపోయాడు, నేను చేస్తానని కదా చెప్పాల్సింది, అది కదా ప్రామిస్ అంటే. సో జగన్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనే దాని మీద మీరు మాట్లాడాలి, అంతేగాని ఇంతకన్నా నేను ఇంకా బాగా చేస్తానంటే జగన్ కాదు కదా బెంచ్ మార్క్. సో మీరు ఎప్పుడైతే జగన్ గారిని బెంచ్ మార్క్ గా తీసుకుంటున్నారో ఏ విషయంలో అయినా కానీ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు జగన్ చేసిన దాని మీద సాటిస్ఫాక్షన్ తో ఉన్నారనేది ఒక లెక్క. తర్వాత ఒక చిన్న పాయింట్ నేను చెప్తానండి, 2014లో ఇదే కూటమి వీళ్ళే ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా గురించి చెప్పారు, రైతు రుణమాఫీ గురించి చెప్పారు, ఇవన్నీ చెప్పారు. అసలు వీళ్ళకి ఒక కోఆర్డినేషన్ లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, మన తెలుగుదేశం వాళ్ళేమో వెళ్తూ దాన్ని ఏమంటారు ప్రజాగాలం అంటారు, టీడీపీ జనసేన వాళ్ళేమో వారాహి విజయబేర్ అంటారు, మరి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారో చూడలేదు. సో వాళ్ళకు ఒక కామన్ ఎజెండా లేదు, ప్రజల్ని ఏ విధంగా కన్విన్స్ చేద్దాము, మనం ఏం చేసామని చెప్పుకునే దాని మీద లేదు. జస్ట్ వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే జగన్ దించేద్దాం, అంతకు మించి ఏం లేదు. ఎందుకు దించుదాం, ఏం చేసింది, మేమేం చేస్తామనే నమ్మకాన్ని వాళ్ళు కల్పించలేకపోతున్నారు. బీజేపీనేమో మేము ఫ్రీబీస్ కి వ్యతిరేకం అంటది, సేమ్ మళ్ళీ వచ్చి ఇక్కడ ఏం చెప్తారు, లేదు జగన్ గారిని ఎక్కిపిస్తామంటారు. మళ్ళీ అదే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ పక్కన రాష్ట్రాల్లో ఉన్నాయి, అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలే పక్క రాష్ట్రాల్లో ఎందుకు లేవంటే ఇది మళ్ళీ జగన్ అప్పులు చేస్తున్నాడు అంటారు. ఇప్పుడు మన చౌదరి గారు 11,26,000 కోట్లు అప్పు చేశారంట. అదే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ కేంద్ర మంత్రి ఏం చెప్తారంటే లేదు 3,50,000 కోట్లే అని చెప్తారు.
అసలు ఒక క్లారిటీ లేని కూటమే తెలుగుదేశం కూటమి. రైట్ మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళదు. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ సంక్షేమ పథకాలు నేను ఇది చేశాను అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు, మేము ఇది చేస్తామని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు ఓ పక్కన. అదే సందర్భంలో ఈ పాలన బాగాలేదని మీరు చెప్తున్నారు, నా పాలన అద్భుతంగా ఉందని ఆయన చెప్తున్నారు. పబ్లిక్ ఇద్దరికి క్రౌడ్ అయితే ఫుల్గానే గ్యాదరింగ్ అయింది. ఈ వచ్చిన పబ్లిక్ ఓట్లు అవుతారా, లేకపోతే ఓట్లేసే పబ్లిక్ వచ్చారా, లేదా ఈ వీళ్ళు వెళ్ళి అక్కడ కమ్యూనికేట్ చేస్తారని నమ్ముతున్నారా? సాయి గారు, మీ 30-40 ఏళ్ల జర్నలిజంలో బహిరంగ సభల క్వశ్చన్లు ఓట్లేస్తారంటే అంతకన్నా బూత్ ఒకటి ఉండదు సార్. ఎందుకంటే మేమైనా వాళ్ళైనా ఎన్నో తాయిలాలు ఇస్తా ఉంటారు, తీసుకొచ్చుకుంటారు. కానీ నిజమైన ఓటర్ జనంలో ఉంటాడు. మీరు అన్నారు స్టార్ క్యాంపెయిన్స్, వీళ్ళు కూడా ఓటర్లే, మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా. మేమని కాదు సార్, ఏ రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు వాళ్ళకే వేస్తారనే నమ్మకం లేదు. ఏ బహిరంగ సభకు వచ్చే ప్రతి ఒక్కరూ వాళ్ళకే వేస్తారని నమ్మకం మాకైతే లేదు. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుతున్నారు, మీ జర్నలిజం మీకే అనుభవం ఉంది, నేను చెప్పట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారన్నమాట, సార్ నాకు చాలా మంది అభిమానులు వస్తారు కానీ ఓటు కాడికి వచ్చి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవాలు దగ్గరగా మారుతుంది సార్. సో ఎవరైతే ఓట్లు వేస్తారంటే ఈ రోజు రాష్ట్రంలో నేను చెప్పిన మాట కదా సార్, పరమేశ్వర్ కార్మిక శాఖ మంత్రి 21,570 మంది నిరుద్యోగులు చనిపోయినారు, వాళ్ళు మాకు స్టార్ క్యాంపెయిన్స్. ఎస్టీలకి 16 పథకాలు తీసేసాడు, వాళ్ళు మాకు స్టార్ క్యాంపెయిన్స్. బీసీలు 30 పథకాలు తీసారు, వాళ్ళు స్టార్ క్యాంపెయిన్స్. అలాగే ఎస్సీలకి 27 పథకాలు తీసేసి వాళ్ళు స్టార్ క్యాంపెయిన్స్. ముస్లింస్ కి 10 పథకాలు తీసేశారు. ఇట్లా మేము ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సఫర్ అయ్యారు, ఆయన ప్రభుత్వంలో సంక్షేమం వచ్చి చెప్తున్నారు, ఎవరికి రాలేదు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయిన్స్. అలాగే మా సోదరులు చెప్తూ మాట అన్నారు, రెవెన్యూ లోటు తీసుకొచ్చాను. రెవెన్యూ లోటు వీళ్ళు తీసుకొచ్చాడు ఏంటి నాకు అర్థం కాలేదు. అది వేరే గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్కి వస్తే క్యారీ ఆన్ అవుతుంది అంతే. వాళ్ళు ఎవరైనా సరే రావాల్సిందే, ఓ రోజు లేట్ అవ్వచ్చు, లేదా ఈ ప్రభుత్వం వచ్చి ఇంకో ప్రభుత్వం రావచ్చు. అలాగే మద్యం నిషేధం మేము చేయిస్తామని చెప్పొచ్చు కదా అన్నారు. సార్ మీరు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి కండిషన్స్ చదువుకోలేదు. ఒకసారి బెవరేజ్ మంత్రితో మాట్లాడండి. 25 ఏళ్లు తాకట్టు పెట్టి ఏ షాపు తగ్గించను, ఏ బారు ప్రభుత్వాల పాలసీలు మార్చుకోవచ్చండి. 25 ఏళ్ల వరకు 25,000 కోట్ల రూపాయలు అప్పులు. అట్లాగైతే కనుక అమరావతి 100 ఏళ్ల కోసం తాకట్టు పెట్టుకున్నట్టే, దాన్ని ఇప్పుడు ఆపేస్తామా? ఏం కదా, నడిచిపోతుంది. సార్ మద్యానికి అమరావతికి తేడా ఇస్తాను, నాకు అర్థం కాలేదు. దాంట్లో సంపాదన అది కాదు, మద్యంలో సంపాదన సంపాదనకి ఏం గ్యారంటీ ఉండదు ఆ లెక్కనైతే. మళ్ళీ మీరు చెప్పినట్టు 4 లక్షల కోట్ల రూపాయలతో ఊరంతా తయారు చేసి హైదరాబాద్ వాళ్ళందరినీ ఇక్కడికి తెస్తే అమరావతిలో గ్యారంటీ ఉండదు. మద్యానికి ఆ రోజు వచ్చేస్తాయి. మీరేమన్నా అమరావతికి వ్యతిరేకం వెళ్ళి కానీ మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకున్నాం సార్, పరిపాలన వికేంద్రీకరణ చేయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 4 రాజ్యాలు గడదొచ్చుకోవాలి. అది కాదు సార్, అభివృద్ధి వికేంద్రీకరణ ఇంతకుముందు చేశాంగా. హైదరాబాద్ అది కాదు, హైదరాబాద్ కేంద్రీకృతంగా 70 ఏళ్ల నుంచి అదే కదా చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ఉంటే కనుక అన్ని రాష్ట్రాలు ఎందుకు పేదరికంలో తగలాడతాయి, అన్ని జిల్లాలు? మంచి మాట చెప్పారు, నన్ను అడుగుతాను సార్. నేను అడుగుతాను, దాని మూలానే అడిగారు, చెప్పాలి కదా ప్లీజ్ సాయి గారు ప్లీజ్. కర్ణాటక బెంగళూరు లేని కర్ణాటక ఊహించుకోవాలరా? సింహభాగం రెవెన్యూ అలజా నుంచి వస్తారు. ప్లీజ్ సార్, ఐ రెస్పెక్ట్ యూ ప్లీజ్ సార్. అమరావతి సారీ హైదరాబాద్ లేని రాజధాని తెలంగాణ ఊహించుకోవాలా? సింహభాగం రెవెన్యూ హైదరాబాద్ చూస్తారు. చెన్నై మీరు ఒక పక్క మాట్లాడండి, ఒక పక్క మాట్లాడతారు. మీ మాట మీరు
నేను చెప్తున్న పాయింట్ మిగతా నగరాలు ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ ఉన్న నగరాన్ని కొత్తగా సృష్టిస్తామంటున్నారు, అది తేడా అని చెప్తున్నా నేను చెప్పేది కూడా వినండి సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి జర్నలిస్ట్ గారు. మీరు కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అన్ని కంప్లీట్ చేసి అడ్డుపడండి, నన్ను ప్రశ్నించండి. పట్టుకోండి కాదనట్లేదు, అవును ఒక్క నిమిషం సార్, నేను తప్పు చెప్తే సొక్కా పట్టుకోండి కాదనట్లా. నా పాయింట్ ప్రూవ్ చేసి చౌదరి గారు ఇలా అన్నాడు కరెక్ట్ కాదంటే నేను సమాధానం చెప్పాను. నేను చెప్తా ఉంటే మంత్రులు అడ్డుపడేసి నేను చెప్పండి సార్, దిస్ రాంగ్ మెసేజ్ కదా సార్, నేను చెప్పండి. నేను మీ అంత అనుభవం లేకపోయినా మీరు చెప్పిన పాయింట్ లో అసలు పాయింట్ నేను చెప్తున్నది, మీరు అదంతా ఉపన్యాసం ఇచ్చేసాకే తర్వాత నేను చెప్పి ప్రయోజనం అంటే మీ పాయింట్ మీరు పార్టీ సంబంధం లేదు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజధాని అవసరం లేదు, రాజధానితో పనే లేదు. ఎక్స్పాన్షన్ అంటున్నా నేను, మీరేమో రాజధాని అవసరం లేదు అంటున్నారు. ఏం మాట్లాడాలి సార్ ఇంకా? సార్ రాజధాని ఎక్స్పాన్షన్ ఎక్కడ సార్? ఉన్న ఎక్స్పాన్షన్ హైదరాబాద్ జరిగింది, హైటెక్ సిటీ వేరే నగరంలో పెట్టారు. చన్నపట్టు నుంచి కర్నూలు, గుంటూరు, హైదరాబాద్ ఇలా వచ్చింది కదా, లేక ఎందుకని? అట్లాంటి నగరం లేదని, హైదరాబాద్ నగరం లేదని. మరి ఇప్పుడు విశాఖపట్నం ఎప్పుడో డెవలప్ అయింది కదా, వాళ్ళే వస్తున్నారు. దాన్ని విశాఖపట్నం ప్రజలు వస్తున్నారు, కావాలంటే నేను అక్కడే డిబేట్ పెట్టానండి, విశాఖలో డిబేట్ పెట్టా. విశాఖ వాళ్ళే కావాలన్నారు, తెలుగుదేశం వాళ్ళు తప్పించి అక్కడ ఎవరు వద్దంటలా. మాట్లాడాను సార్, విశాఖపట్నంలో రిలేషన్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చాలా క్లియర్ గా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, ఆ నగరానికి కూడా పనికిరాడు. నేను చెప్పబోతే సార్ అభివృద్ధి రాష్ట్రాన్ని నిలిపికేదే ఉంది. హైదరాబాద్ లో విశాఖపట్నం చెప్పండి మీరు సార్, మరి మొన్నటి దాకా సార్ ఉమ్మడి రాష్ట్రం డైక్రానికల్ సిస్టమ్ వేరు, వేరు. సార్ ఒకటి చెప్పండి సార్, మీరు మిమ్మల్ని అడుగుతున్నా సార్, రాజధాని మనకు అవసరం వద్దా లేదు చెప్పాను సార్. ఖచ్చితంగా ప్రధాన నగరం కావాల్సిందే, రాజధాని అవసరం లేదు సార్, రాజధాని డబ్బు లేదు, ప్రజలు భూములు ఎక్కర్లేదు, ఎందుకు సార్ రాష్ట్రంలో పోస్టల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ ఆఫీస్, కలెక్టర్ తగడ పెట్టి అప్పు తెచ్చుకుందాం, జగన్మోహన్ బ్రహ్మాండం ప్రతిపాదన చేస్తారు సార్. మన రాష్ట్రం తగడి చెంపు ముంత అన్ని తగలబెట్టేసి బిర్యానీ పెడుతున్నాడు. అమరావతి వద్దు, రాజధానులు వద్దు, ఉద్యోగాలు వద్దు, ప్రాజెక్టులు వద్దు, పరిశ్రమలు ఏ వద్దు సార్, అప్పు చేసి పంపుకుంటున్నాం సార్. అలాగే ఉండండి, అలాగే ప్రజల్ని నమ్మించాలి. విశాఖ మీరే చెప్తున్నారు అక్కడ, మళ్ళీ హైదరాబాద్ పోయింది డెవలప్డ్ సిటీ అన్నానండి, కర్నూలు వదిలేసి మనం ఎందుకు వెళ్ళాం వాడికి? అందుకే డెవలప్డ్ సిటీ, డెవలప్డ్ సిటీ కొత్త సిటీ డెవలప్మెంట్ అనేది. చెన్నై నుంచి ఎందుకు వచ్చాము, హైదరాబాద్ ఎందుకు వచ్చాము? రైట్ శంకర్ గారు అది చెప్తున్నారు. చెప్తున్నారు, నేను కాదనట్లేదు, మిమ్మల్ని విభేదించట్లేదు. ఒక అంశం చెప్పేటప్పుడు మీ సాయి గారి ఛానల్ కొన్ని వేల మంది చూస్తారు, వాళ్ళకి క్లియర్ కట్ మెసేజ్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏం చెప్పాలి చెప్పండి, నాకు కూడా బాధ అమరావతిని కోరుకుంటే సంపద ఎక్కడి నుంచి వస్తుంది అంటే చెప్తున్నారు. కానీ శంకర్ గారు పెట్టండి సార్, అమరావతి పెట్టండి, అమరావతి నవనగరాలు కూడా ఎటువంటి సంపద వస్తుంది, కొత్తగా నిర్మించే నగరంలో సంపదిస్తామని చెప్పి చౌదరి గారు చెప్తుంటే నేను ఇందాక అదే చెప్తున్నాను. సీనియర్ రాజకీయ నాయకుల్ని గతం నుంచి ఉండవాలని వీళ్ళెవ్వరిని ప్రజలు నమ్మట్లేదు. వాస్తవంగా టీడీపీ
వైసీపీ ఇద్దరు రెండు పార్టీలను ప్రజలు నమ్మకపోవటానికి కారణం అయితే ఇదే. అర్థం పర్థం లేని ఆ వాదనలు. ఏదో చేస్తామని చెప్పి చెప్తారు, ఏం చేస్తామనే క్లారిటీ వాళ్ళకి ఎవ్వరికీ లేదు. ఖచ్చితంగా ప్రజలు అయితే మార్పు కోరుకుంటున్నారు. సార్ మీరు చెప్తుందే కరెక్ట్ అనుకుందాం, అమరావతి కరెక్ట్ అనుకుందాం. ఆ అమరావతి మీద కదా 2019 తీర్పు ఇచ్చింది, అమరావతి రాజధాని నిర్మాణం మీదే కదా 2019 తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీరు కోరుకుంటారంటారా? నాకు తెలిసి ఆ తీర్పే కోరుకుంటున్నారా అన్నాను నేను. 2019లో అమరావతి అయిపోతుంది, టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ప్రజలు వద్దని చెప్పి పక్కన పెట్టారు. మీరు అదే పట్టుకొని ఎలా ఆడుతున్నారు? ఖచ్చితంగా పార్టీలు ఏ పార్టీలు చెప్పలేదు, నాయకత్వాన్ని కోరుకుంటుంది, స్థానిక నాయకత్వాన్ని కోరుకుంటుంది. ఓట్లు తెచ్చే వాళ్ళని ఎవరిని దగ్గర రానివ్వరు, డబ్బులు అయితే తీసుకుంటారు కానీ స్థానికులు ప్రజలు కోరుకుంటున్నారు 100%. ఈ రాజకీయ ఇప్పుడు భారతదేశంలో అత్యంత వరస్ట్ గా తయారైన రాజకీయం ఎక్కడైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఈ రెండు పార్టీలు పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాయి. కాబట్టి ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల తర్వాత రెండు పార్టీలు గెలిపోతే మాత్రం ఈ రాష్ట్రం బాగుపడిద్దని చెప్పి చెప్పుకోవచ్చు. 100% ప్రజలైతే ఈ రెండు పార్టీలు పూర్తిగా పత్రం అవ్వాలని చెప్పి ఫైనల్ గా తిరుపతిరావు గారు, ఈ మేమంతా సిద్ధం సభలు, ఇటు పక్కన ఈ సభలు, ఈ రెండింటి క్రౌడ్ కారణంగా ఏమైనా ఓట్లు పడతాయా, లేకపోతే జనం ఓట్లు క్రౌడ్కి వ్యతిరేకంగా ఉంటాయా? సాయి గారు, నాకే కాదు ఎవ్వరికి వాళ్ళ రాజకీయ క్షేత్రంలో పనిచేసిన వాళ్ళు ఎవరికి, ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టే నేను కూడా చెప్తాను, ఎవ్వరికి క్రౌడ్ ద్వారా గెలుస్తామన్నటువంటి విశ్వాసం లేదు. క్రౌడ్ అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఫెయిల్యూర్ అనేది రికార్డ్ అవ్వకూడదు. కాబట్టి ఒక్క విషయం సాయి గారు, నేను ఒకటి వీరశేఖరరావు గారు చెప్పినటువంటి ఏ పార్టీకి వేవ్ లేదు అనే దాన్ని నేను అంగీకరిస్తాను. ఇప్పుడు కాదు, గతంలో ఏదైతే ఎన్నికల తర్వాత తెలుగుదేశం వాటమి తర్వాత వచ్చినటువంటి కోవిడ్ పరిణామాలు, ఆ నేపథ్యంలో జతకట్టినటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, ఆ కాంటెక్స్ట్ లో వారి తాలూకా ఇదైతే మాత్రం ఖచ్చితంగా అప్పుడు అదే పరిస్థితి ఉండేది. బట్ ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీతో జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత అది గతం కింద వెళ్ళిపోయింది. మీ జట్టు కారణంగా మీ వైపుకి వస్తున్నారంటారు. వీరశేఖర్ గారు వినండి, చెప్తాను నేను. ఇవాళ చెప్పనీయండి సార్, ఆయన చెప్పనీయండి. శంకర్ గారు టాపిక్ డైవర్ట్ కావనివ్వండి, ఆయన కంక్లూడ్ కానివ్వండి. కంక్లూడ్ చేయండి. పబ్లిక్ కావాల్సింది ఎప్పుడు స్టాటిక్ గా ఉండదు. ఒక ఈక్వేషన్ చేంజ్ అయ్యేటప్పుడు ఏది బెటర్ ఆప్షన్ తీసుకుంటారు. వాళ్ళ పబ్లిక్ తీసుకున్నది బెటర్ ఆప్షన్. ఒకటోది. రెండోదండి, ఇంకో విషయం కూడా చెప్తా. ఏదైతే శ్రీధర్ గారు చెప్తున్నారు, ఎంతసేపు ఇవే చెప్తున్నారు కానీ ఇవాళ సాయి గారు నేను తిరుగుతున్నాను కాబట్టి ఏరియా మీద చూస్తున్నా. ఒకటండి, కంటిన్యూటీ వర్క్స్ ఆపడానికి ఎక్కడ కోడ్ వర్తించదు, కానీ రోడ్లు ఇవాళ వేస్తున్నారు. ఎక్కడో కాదు, మా ఆంధ్రాలో వలస శ్రీకాకుళం మెయిన్ రోడ్డే. ఒకటోది, మిగతా రోడ్లు కూడా ఇప్పుడు బ్లాక్ టాప్ వేస్తున్నారు. మాకందరికి ఇది ఎన్నికల కోడ్ అబ్జెక్షన్ అని తెలుసు, కానీ ఎవ్వరు కిక్కు అనట్లా. ఎందుకనేసి అంటే మళ్ళీ ఆగిపోతే మళ్ళీ ఎవడు పడతాడ్రా బాబు ఇది అని చెప్పి దానికి దండం పెట్టి ఏంట్రా బాబు అని చెప్పి. ఇది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ గారు, తిరుపతిరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, వీరశంకర్ గారు, ఇది పరిస్థితి. రాజకీయం ఇప్పుడు మేమంతా సిద్ధం సభ తర్వాత టర్న్ అవుతుందని వైసీపీ అనుకుంటోంది, తమ వైపే ఉందని. లేదు, అదంతా తమ వైపుకి తిరిగిందని కూటమి అనుకుంటోంది. మరి ఏది నిజం అన్నటువంటిది మాత్రం 4వ తారీఖు జూన్ మాత్రమే రిజల్ట్స్లో తెలుస్తుంది.